తపస్కాల ధ్యానములు అను ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం అహబ్ రాజు పశ్చాత్తాపాన్ని గురించి తెలుసుకుందాం. ఈ అహబ్ రాజు ఎవరో ముందుగా చూద్దాం. క్రీస్తు పూర్వం 874 నుంచి 853 వరకు, అంటే 28 సంవత్సరాలు ఇజ్రాయెల్ని పరిపాలిస్తాడు ఈ అహబ్ రాజు. ఈయన తన 38వ ఏట రాజై 28 సంవత్సరాలు, అంటే దాదాపు తన 60వ సంవత్సరం వరకు పాలిస్తాడు. ఈ అహబ్ రాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇజ్రాయెల్ దేశాన్ని పాలించిన రాజులలో ఇంత పాపం చేసిన రాజు మరొకడు లేడు. దేవుని కోపాన్ని రెచ్చగొట్టిన రాజు మరొకడు లేడనమాట. మీరు ఇతని గురించి తెలుసుకోవాలి అనంటే 1వ రాజుల గ్రంథంలో 16వ అధ్యాయం 29వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివితే ఎవరు ఈ అహబ్ రాజు, ఎలాంటి పాపం చేశాడు, ఎలా దేవుని కోపాన్ని రెచ్చగొట్టాడు, ఆయన పాపానికి దేశం ఏ విధంగా బలి అయిందో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఉపవాసం దేనికి ఉండాలంటే, దేవుని కోపం మనం రెచ్చగొట్టకుండా ఉండాలి, దేవుని కోపాన్ని రెచ్చగొట్టే పనులు చేయకుండా ఉండాలి. దావీదు రాజు చూడండి, ఎంత గొప్ప రాజుగా ఉన్నాడు. పరాయి వాని భార్యతో పాపం చేసి దేవుని కోపాన్ని రెచ్చగొట్టాడు. ఫలితంగా తన సొంత కొడుకు తన సొంత కూతురుతో తన ఇంట్లోనే పాపం చేస్తాడు. ఇంకొక కొడుకు, పెద్ద కొడుకు అమ్నోనుని హత్య చేస్తాడు. దావీదు రాజు ఇంట్లోనే హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి చూడండి. కానీ దావీదు పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు. ఓ నన్ను మన్నించు ప్రభు, నీ రక్తంలో కడుగు అంటాడు. హిస్సోపు అంటే యేసు రక్తం అన్నమాట. కడుగు ప్రభు, నన్ను శుద్ధిని చెయ్యి, నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకయ్యా, నీ పరిశుద్ధాత్మని నాలో నుంచి దూరం చేయకు. నేను నీకు ఇచ్చే బలి ఏంటంటే పశ్చాత్తాపపూరితమైన హృదయమే అని ఏడుస్తాడు. దేవుడు మన నుంచి కోరుకునేది ఈ పశ్చాత్తాపాన్నే కోరుకుంటాడు. పశ్చాత్తాపం అనంటే డినోమో అని అంటారు, అంటే పోతున్న దారిని మార్చుకోవాలి, తప్పు దారిని మార్చుకొని నీతి మార్గంలో నడవాలన్నమాట. అహబ్ రాజు తన భార్య మాట విని కాని పనులు చేశాడు, దేవుని కోపాన్ని రెచ్చగొట్టాడని 1వ రాజుల గ్రంథం 21-25లో ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు 16వ అధ్యాయం నుంచి 1వ రాజులు 16-29 నుంచి చూద్దాం. ఎవరి ఈ యొక్క అహబ్ రాజు? ఈయన దావీదు వంశానికి చెందిన రాజు కాదు. దావీదు వంశజులంతా కూడా యూదా దేశాన్ని పరిపాలిస్తారు. ఇజ్రాయెల్ దేశము దావీదు రాజు పరిపాలించినప్పుడు యునైటెడ్ ఇజ్రాయెల్ కంట్రీగా ఉంటుందన్నమాట. కానీ దావీదు తర్వాత అతని కొడుకు సొలొమోను కూడా దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తాడు. అన్యుల స్త్రీలని వివాహం ఆడొద్దు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని విగ్రహారాధనకి ప్రేరేపిస్తారు అని దేవుడు చెప్తాడు. నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో ఆయన 33వ వచనం, అలాగే నిర్గమకాండం 34:16 ఏం చెప్తాడంటే, మీరు అన్యుల దేశంలో నివసించినప్పుడు ఆ అన్యజాతి ప్రజలతో మీరు పొత్తు చేసుకోవద్దు, మీరు వాళ్ళతో వివాహం ఆడొద్దు, వియ్యమొందొద్దు, వాళ్ళ అమ్మాయిల్ని మీ కుమారులకు ఇచ్చి పెళ్లి చేయొద్దు. ఎందుకంటే అలా చేశారంటే ఆ అమ్మాయిలు వాళ్ళ దేవతల్ని ఆరాధిస్తూ మీ కుమారులను కూడా వాళ్ళ దేవతల్ని ఆరాధించడానికి, విగ్రహారాధనకి పురికొల్పుతారు. ఆ విధంగా నా కోపాన్ని మీరు రెచ్చగొడతారు అని దేవుడు చెప్తారు నిర్గమకాండంలో 34:16 వచనంలో. అది తెలిసి కూడా సొలొమోను అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకుని, ఆ అన్యజాతి స్త్రీలు ఐగుప్తు రాకుమార్తెను చేసుకుంటాడు. ఆమె వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళ దేవతను తెచ్చుకుంటుంది. ఆ అమ్మాయిని సంతోషపరచడానికి, యవ్వనంలో ఉంటుంది కదా, అమ్మాయిని సంతోషపరచడానికి ఆ అమ్మాయి దేవతకి ఒక గుడి కడతాడు. ఆమె ఆరాధిస్తుంటే, ఏమండి మీరు కూడా రారా అంటే లొంగిపోయి ఆమె సొగసుకి ఈయన కూడా ఆరాధిస్తాడు. అలా దేవుని యొక్క కోపాన్ని సొలొమోను రాజు రెచ్చగొడతాడనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, చూడు ఇజ్రాయెల్ 12 గోత్రాలు అనమాట. యూదాలో దక్షిణంలో 2 గోత్రాలు ఉంటాయి, యూదా, సిమియోను. మిగిలిన 10 గోత్రాలు కూడా ఉత్తరంలో ఉంటాయి ఇజ్రాయెల్ దేశం.
సొలొమోను ఎంత పాపం చేస్తాడంటే 700 మంది భార్యల్ని పెళ్లి చేసుకుంటాడు, 300 మంది ఉంపుడు గత్తెలు. ఏ పురుషుడు అలా చేయలేదన్నమాట బైబిల్లో. అప్పుడు ఎంత కోపం వాళ్ళని పెళ్లి చేసుకొని అన్యుల స్త్రీలని, ఆ అన్యుల స్త్రీలు వాళ్ళ దేవతలను ఆరాధిస్తుంటే ఈయన కూడా ఆరాధించడమే కాకుండా నిజమైన దేవుడికి ఆలయం కట్టిన ఆయన మరి తన భార్యల దేవతలకు కూడా ఆలయాల్ని కడతాడు. వృద్ధాప్యం వచ్చేసరికి చాలా దేవుడు చెప్తాడు, చూడు నువ్వు ఇంత పని చేసి నా కోపాన్ని రెచ్చగొట్టావు కదా, ఈ ఇజ్రాయెల్ దేశం 12 గోత్రాలుగా ఉంది కదా, ఈ 10 గోత్రాలు నీ కింద పని చేస్తున్నా నీ పనివాడు యెరోబాంకి ఇస్తా, నీ కళ్ళ ముందే నీ పనివాడిని ఈ 10 దేశాలకి రాజుని చేస్తాను, 10 గోత్రాలకి, నీ కొడుక్కి 2 గోత్రాలు ఇస్తాను, అది నీ మీద ప్రేమతో కాదు, మీ నాన్న దావీదికి నేను మాట ఇచ్చాను, ఈ సింహాసనం మీద నీ కడుపులో పుట్టిన వాళ్ళనే నేను కూర్చోబెడతానని చెప్పాను, కనుక ఈ యూదా దేశంలో దావీదు సింహాసనం ఉంది కనుక యెరూషలేంలో, యూదా దేశంలో యెరూషలేం పట్టణంలో, కనుక ఈ 2 నీకు ఇస్తానని చెప్తాడనమాట. ఆ విధంగా సొలొమోను చేసిన పాపం ఫలితంగా 12 గోత్రాలు సొలొమోను వాళ్ళ నాన్న నుంచి పొంది కూడా వాళ్ళ పిల్లలకి 2 గోత్రాలే వస్తాయి. తన సొంత కొడుకు రెహబాము తర్వాత దావీదు సంతతి. తన పనివాడు 10 గోత్రాలకి వారసుడు అవుతాడు. అంతేకాదు ఆ తర్వాత సొలొమోను మరణం తర్వాత ఈ ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్న రాజులు దుష్టులు. ఒక రాజు అయితే ఇంకొకరు ఆయనను చంపి వాళ్ళ పనివాడు చంపుతాడు, సైన్యాధికారి చంపుతాడు, రాజు అవుతాడు. ఇంకొక వచ్చి వీళ్ళని చంపుతారు. అలా వాళ్ళని చంపుకుంటూ ఎప్పుడు కూడా దావీదు సంతతైన యూదా రాజులతో యుద్ధాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి శాంతి లేకుండా అయిపోతుంది అన్నమాట దావీదు పాపం వల్ల. అలా ఈ ఇజ్రాయెల్ దేశంలో అహబ్ రాజు యొక్క తండ్రి ఒమ్రీ రాజు అవుతాడనమాట. ఒక సైన్యాధికారిగా ఉన్నవాడు రాజు అవుతాడు. ఒమ్రీ చాలా దుర్మార్గుడు. ఆ ఒమ్రీ తర్వాత అతని కొడుకు అహబ్ రాజు అవుతాడు. ఆయన అందరికంటే దుర్మార్గుడుగా ఉన్నాడు. ఎలా ఆయన పాపం మొదలైందో మనం చూద్దాం. 1 రాజులు 16 నుంచి మీరు చదవండి. 31లో ఆయన ముందుగా చేసిన పాపం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ యూదులు ఇజ్రాయెల్ ప్రజలు సున్నతి లేని అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకోకూడదన్నమాట. అయినా కూడా సీదోను, మీరు ఆ బైబిల్లో చూస్తే మధ్యధరా సముద్ర తీరానికి పై భాగంలో తూరు సీదోను ఉంటాయి. కనానీయులు ఉంటారు అక్కడ. కనానీయ స్త్రీ అక్కడి నుంచి వస్తుంది. యేసు ప్రభు అలా వెళ్తున్నప్పుడు చూడండి మత్తయి 15:22 ప్రాంతంలో ఆ సీదోను రాజైన ఎద్బాలు కుమార్తె జెజబెల్ని ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆమె మరి వచ్చేటప్పుడు అత్తవారింటికి వచ్చేటప్పుడు ఆ బాలు దేవతల్ని తీసుకొని ఇజ్రాయెల్ దేశంలోకి వస్తుంది. ఇజ్రాయెల్ దేశాన్ని నేను ప్రపంచంలో ఎన్నుకున్నాను, ఇక్కడ అన్యులకి ఆరాధన జరగకూడదు, ప్రపంచంలో మధ్యలో ఉంటుంది యెరూషలేం పట్టణం, ప్రపంచ పట్టణం చూస్తే అక్కడ దేవుడు దావీదు మరి సొలొమోను చే దేవాలయాన్ని కట్టిస్తాడు. ఇక్కడ నాకు తప్ప ఇంకెవరికి ఆరాధన జరగకూడదు, నేను అసూయ కలిగిన దేవుడను అని చెప్తారు దేవుడు. నిర్గమకాండంలో మీరు 34వ అధ్యాయంలో 15వ వచనం 14-15 చూస్తే నేను అసూయ గల దేవుడు, ఇంకెవరికి ఇక్కడ ఆరాధన జరగకూడదు అని చెప్తాడు. ముందు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇదే ఉంటుంది, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు, మీరు ఇంకొకరిని ఆరాధించకూడదు. అట్లా ఆరాధిస్తే నా కోపాన్ని మీరు రెచ్చగొడతారని తెలిసి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అన్యులను పెళ్లి చేసుకోకూడదు ఒక రాజు అని తెలిసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి వస్తూనే బాలు దేవతల్ని పవిత్రమైన ఇజ్రాయెల్ దేశంలోనికి తీసుకొని వస్తుంది. అక్కడ ఈ ఉత్తర ఇజ్రాయేలు మరి దక్షిణంలో యూదా, ఈ యూదాలో యెరూషలేంలో దేవుని ఆలయం ఉంటుంది. సొలొమోను కడతాడు, దావీదు కట్టాలనుకున్నప్పుడు. మరి ఉత్తరంలో ఈ అహబ్ రాజు అయినప్పుడు క్రీస్తుపురం 874లో ఆయన వాళ్ళ నాన్నగారు సిమ్రి సమారియా పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. ఈమె రావడంతోనే బాలుదేవతను తెచ్చుకుంది కదా. ఈ సమారియా రాజధానిలోనే ఆమె భార్యని సంతోషపరచడానికి యవ్వనంలో ఉంది కదా, ఒక బాలుదేవతకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇంకా అషేరా దేవత కొయ్య స్తంభాలు అన్నమాట, దానికి ఒక అషేరా దేవతను పూజించడానికి భార్య ఇంకొక స్తంభాన్ని ఆమె కోసం అషేరా కొయ్య స్తంభం అన్నమాట దాన్ని నిర్మిస్తాడు.
తర్వాత ఎంతగా ఆమె హై హ్యాండెడ్ లేడీ, అంటే భర్తని ఆధీనంలో పెట్టుకునే లేడీ అనమాట ఆమె జెజబెల్. ఆమె ఎంత భర్తని ఆధీనంలో పెట్టుకుంటుందంటే, ఇప్పుడు మనం చూస్తాము, భర్త చేయవలసిన సైన్ ఆమె చేసి ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు రాయునది ఏమనగా అని అంతా ఆమె రాసి ఆ రాజు సైన్ చేసి ఆమె రాజముద్రని వేస్తుంది. అంటే రాజు తన భర్త అట్లా పడి ఉంటాడు పప్పెట్ లాగా అనమాట. ఆమె చూడండి ఎంత ఇజ్రాయెల్ దేశాన్ని మలినం చేస్తుందంటే 450 దేవాలయాలు ఇజ్రాయెల్ దేశంలో కట్టించి 450 మంది బాలు ప్రవక్తల్ని పూజ చేయడానికి ఆమె నియమిస్తుంది. అంటే వాళ్ళందరినీ అక్కడి నుంచి తెచ్చుకోవాలి కదా, వాళ్ళ పుట్టింటి నుంచి, సీదోన్ నుంచి. ఇంకా 400 మంది మరి అషేరా దేవతల కోసం అన్నమాట. వాళ్ళ ప్రవక్తల్ని పిలిపించుకొని వీళ్ళందరినీ పోషిస్తూ ఉంటుంది. 850 మంది బాలు దేవతలకి, అషేరా దేవతకి ఆరాధించడానికి అంతమంది ప్రవక్తల్ని తీసుకొని వచ్చి ఈ ఇజ్రాయెల్ దేశంలో, దేవుని దేశంలో ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఈ బాలు దేవతలను ఆరాధించేలాగా చేస్తుందంటే అసలు ఎంత ధైర్యం ఉండొచ్చు. నేను అనుకుంటాను, ఈ ప్రవక్తలు, ఈ మన దేవుని యాజకులందరూ ఏం చేస్తూ ఉన్నారు, ఒక్క లేడీ ఇలా చేస్తుంటే అనిపించింది.